ఎటువంటి ఆపరేషన్ లేకుండా లేటెస్ట్ టెక్నాలజీతో చిన్న ఇంజెక్షన్ తో నన్ను పూర్తి ఆరోగ్యవంతురాలను చేశారు. ఎలైట్ స్పైన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్ కి వెళ్తే మీ నొప్పులకు స్వస్తి. $100 కోట్లకు పైగా రెమ్యునరేషన్ తీసుకుంటూ ఫుల్ ఫామ్ లో ఉన్న స్టార్ హీరో సినిమాలకు గుడ్ బై చెప్పేశారు. లాస్ట్ గా ఒక్క సినిమా చేసి సినిమాలు మానేస్తానంటూ స్టేట్మెంట్ ఇచ్చారు. లేటెస్ట్ గా ఆ సినిమా ఓపెనింగ్ గ్రాండ్ గా జరిగింది. విజయ్ లాస్ట్ మూవీ ఎలా ఉండబోతోంది, ఎప్పుడు రిలీజ్ కాబోతోంది, డీటెయిల్స్ చూద్దాం. వరుసగా ఫ్లాప్లు రావడం వల్లనో ఛాన్సులు రాకపోవడం వల్లనో సినిమాలు వర్కౌట్ కాకపోవడం వల్లనో ఇండస్ట్రీకి దూరం అవుతారు చాలా మంది హీరోలు. కానీ టాప్ హీరోగా ఉండి సినిమాలకు ఫుల్ స్టాప్ పెట్టబోతున్నారు తమిళ స్టార్ హీరో విజయ్. దీనిలో భాగంగా తన లాస్ట్ సినిమాని అఫీషియల్ గా స్టార్ట్ చేశారు. కెరియర్ లో తన 69వ సినిమాకు సంబంధించి పూజా కార్యక్రమాలతో సినిమా మొదలుపెట్టారు విజయ్. వినోద్ డైరెక్షన్ లో విజయ్, పూజా హెగ్డే లీడ్ రోల్స్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా చెన్నైలో గ్రాండ్ గా ఓపెన్ అయింది. ఈ సినిమాలో పూజా హెగ్డేతో పాటు ప్రేమలు హీరోయిన్ మమితా బైజు మరో ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తోంది. విలన్ గా బాబీ డియోల్ నటిస్తున్నారు. ఈ క్రేజీ కాంబినేషన్ తో సినిమా గ్రాండ్ గా స్టార్ట్ అయింది. ఈ శనివారం నుంచి 10వ తేదీ వరకు చెన్నైలో సాంగ్ షూటింగ్ కూడా చేయబోతోంది టీం. అక్టోబర్ లో షూటింగ్ స్టార్ట్ చేసిన విజయ్ 69వ సినిమా మళ్లీ వచ్చే సంవత్సరం అక్టోబర్ లోనే రిలీజ్ కాబోతున్నట్టు అనౌన్స్ చేశారు. ఈ సినిమా విజయ్ లాస్ట్ మూవీ కాబట్టి కెరియర్ లో మెమరబుల్ హిట్ ఇచ్చే సినిమాగా ఉంటుందని ఇప్పటికే టీం చెప్తోంది. అంతేకాదు ఫ్యాన్స్ కి ఎప్పటికీ గుర్తుండిపోయే సినిమాగా కూడా ఉండబోతోందని తెలుస్తోంది. అనిరుద్ రవిచంద్రన్ మ్యూజిక్ ఇస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే ఆడియన్స్ లో అంచనాలు క్రియేట్ అయ్యాయి. విజయ్ కి తమిళ్లో ఫ్యాన్ ఫాలోయింగ్ భారీగా ఉంది. అయితే పాలిటిక్స్ లో యాక్టివ్ పార్ట్ కోసమే విజయ్ సినిమాలకు గుడ్ బై చెప్పబోతున్నట్లు ఆల్రెడీ అనౌన్స్ చేశారు విజయ్.